పుణ్యక్షేత్రం తిరుపతిలో లడ్డు ప్రసాదం కల్తీ చేయడం పట్ల హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు భారీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తూ నిరసన తెలిపారు. కల్తీకి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. शिष्ट परिपालक गोविंद कष्ट निवारण गोविंद 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 కార్యక్రమానంతరం తీర్థ ప్రసాదం ఉంటుంది. బంధువులారా, గత కొన్ని రోజులుగా అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని కేవలం మందమరి కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడింది. కారణం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు సముదాయం ఉన్నటువంటి తిరుమల దేవస్థానంలో కేవలం 340 రూపాయలకు వెచ్చించినటువంటి నెయ్యిని ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేయడం జరిగింది. అయితే ఇది దృష్టికి రాగానే అందరూ కూడా నివ్వెరపోయారు. కారణం ఏంటి అంటే అది ఎంతో పవిత్రంగా భావించి తిరుమలకు యాత్ర చేసి వచ్చిన తర్వాత బంధుమిత్రులందరికీ కూడా పూజ అనంతరం అందరికీ అది పంచి ఇచ్చేటువంటి సంప్రదాయం మనకు ఉంది. అంత ఏ ప్రసాదమైనా ఇప్పటికీ నిల్వ ఉండదు. కారణం పులిహోర కానీ, చక్కెర పొంగలి, దద్దోజనం ఇవన్నీ కూడా అప్పుడే మనం తీసుకుంటాం, తింటాం. కానీ ఒక లడ్డు ప్రసాదం మాత్రమే దాదాపు 20 రోజులు, నెల రోజులు ఉండేటువంటి ప్రసాదంలో కల్తీ జరిగింది అనే భావంతో మన హిందుత్వంలో ఉండబడేటువంటి ఐక్యత కోసం ఇది తప్పు అని చెప్పడానికి కోసమే ఇవాళ మందమరి పట్టణంలో శివకేశ ఆలయం నుంచి అట్లా వీధుల గుండా మందమరి కూడలి రావడం జరిగింది. దీనికి వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసన తెలపడం జరిగింది. కాబట్టి ఇక ముందైనా ఇటువంటి ఒక అన్ని మతస్థులు కానీ ఇటువంటి కార్యకలాపాలకు పూనుకోవద్దని చెప్పేసి సభాముఖంగా చెప్తూ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ప్రాయశ్చిత్తం ఇప్పుడు అక్కడ వారం రోజులు జరుగుతుంది. అలాంటిదే మనం కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.